నైస్ అండి. ఇంగ్రీడియంట్స్ చెప్పండి ఏమేం కావాలో. దీనికి కావాల్సినవి బియ్యపిండి, పుల్లటి పెరుగు అన్నమాట, తర్వాత నువ్వులు, కారము, ఉప్పు, అంతే. మనం ఈ నువ్వుల ప్లేస్ లో వామైనా వాడుకోవచ్చు. కాకపోతే కొంచెం పులిసిన పెరుగు అయితే మనకి రుచి అనేది చాలా బాగుంటుంది. ఇది మనకి నిల్వ కూడా ఉంటుంది అన్నమాట. ఈ పుల్లటి మజ్జిగతో మనం చాలా చాలా రెసిపీస్ కూడా చేయొచ్చు. సగ్గుబియ్యం పునుగులు, తర్వాత మజ్జిగ చారు, మజ్జిగ ఉప్మా, తర్వాత ఈ చల్ల చక్రాలు, చల్ల రొట్టె, చల్లపిండి, చాలా రకాలు చేయొచ్చు. జనరల్ ఏంటంటే పెరుగు పులిస్తే చాలా మంది పడేస్తారు. మనం పడేయకుండా ఇది కూడా లక్ష్మీ స్వరూపమే కాబట్టి మనం వేస్ట్ చేయకుండా ఇలా కూడా వాడుకోవచ్చు. పులిసిన పెరుగులో కూడా మనకి పోషక విలువలు ఉంటాయి కాబట్టి చేయొచ్చు అన్నమాట. దీనికి ఫస్ట్ పిండి కలిపేసుకుందాము. అన్నిటికన్నా ముందు బికాస్ ఇది డీప్ ఫ్రై అనుకుంటున్నాను. సో మనం ఆయిల్ హీటింగ్ పెట్టేశారు ఆల్రెడీ? పెట్టేశారు. ఓకే ఫైన్. సో మీరు స్టార్ట్ చేసేసేయండి. దీనికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని పెరుగు, ఇది బియ్య పిండి అంటే ఇది మనం బియ్యము కడిగి ఆరబెట్టి పట్టించుకున్నది అన్నమాట. డైరెక్ట్ గానే పట్టించచ్చు, బట్ ఏంటంటే కడిగి ఆరబెట్టుకుని పట్టిస్తే కొంచెం బాగుంటుంది. ఇందులో మనం మైదా కానీ అవి కూడా వేసుకోవచ్చు, కానీ ఉత్త బియ్య పిండికి మనకి రోస్ట్ వచ్చేస్తుంది. ఇందులోకి కొంచెం ఉప్పు, కారం, నువ్వులు ఇవన్నీ వేసి ఇదంతా మంచిగా కలిసిలాగా మిక్స్ చేసుకుందాం. ఇదంతా మనకి మంచిగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకుందాం. ఇది పిండి పలుచగా ఉంది, కొంచెం బియ్య పిండి కలుపుతున్నాను. మామూలుగా మనం చక్రాలంటే శనగపిండితో చేస్తాం, బియ్య పిండి శనగపిండి కలిపి చేస్తాం. మజ్జిగ అనేది కలపమన్నమాట. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ పెరుగు. కొంచెం చిక్కటి పెరుగు, మీగడ ఉన్న పెరుగు అయితే ఇంకా మనకి మంచిగా బోల్ వస్తాయి. అవి అట్ ది సేమ్ టైం మనకి క్రిస్పీగా తగులుతాయి, ఆ సాఫ్ట్నెస్ కూడా తెలుస్తుంది మనకి. ఈలోపు ఆయిల్ హీట్ అయిపోతుంది. సో మీరు ఇందాక రెసిపీ చేసేటప్పుడు చెప్పారు మీకు కవితలు రాయడం. అవునండి, మీరు కవితలు రాయడం చేస్తూ ఉంటారని చెప్పేసి మా కోసం మాకు మంచి కవిత చెప్పండి. చెప్తానండి, ఒక్క నిమిషం. రాసుకొని వచ్చారా? అవునండి. నైస్ నైస్. చిత్రమైన ఈ లోకంలో ఎవరికి ఎవరు తోడు, జీవితమే కలల బీడు, కోరికలే ఆకలి తీర్చని కూడు, ఆవేదనే అంతం కాని గోడు, దేహమే ఏదో ఒకనాడు ఎండిపోయే మూడు, ఎండిపోయే జీవితానికి నువ్వే రేడు, నువ్వే కామ క్రోధాలతో నటనమాడు, ఈ బ్రతుకు పోరాట తమాషా చూడు, ఎవరికి ఎవరూ రారు, ఎవరికి ఎవరూ ఏమీ కారు, కట్టుకున్నది గడపలో గతించిపోతే, సమాజ శ్మశానంతో జారుకుంటే, తనయుడు తలకొరువితో తప్పుకుంటే, నీ కర్మలే నీ అధికారులై నీ జీవితాన్ని శాసించు నరోత్తమ. చాలా డిప్రెసింగ్ ఉందండి. ఈ ప్రపంచంలో ఎవరికి వాళ్ళు సపరేటే కదండి, ఎక్కడి నుంచి పుట్టామో తెలియదు, చనిపోయాక మనకి కూడా ఎవరు రారు. అవును, అదే అదే అందుకే అన్న యాక్చువల్గా మీరు చాలా డిప్రెసింగ్ ఉందని, అంటే సాడ్ ట్రూత్ ఆఫ్ లైఫ్ అండ్ సాడ్ రియాలిటీ ఆఫ్ లైఫ్. ఎందుకు ఇంత ఈ డెప్త్ లో ఎందుకు అంటే మనం ఒక సృష్టి నుంచి వచ్చాం, మళ్ళీ ఆ సృష్టిలో ఐక్యం అవ్వాలి అంటే మోక్షాన్ని పొందగలగాలి. ఆ మోక్షాన్ని పొందగలగాలంటే అందరితో కలివిడిగా ఉంటూ మనలో మనం ధ్యానం చేసుకుంటూ మనం ఎక్కడి నుంచి అయితే వచ్చామో ఆ అమ్మవారు కానీ లేకపోతే అయ్యవారు కానీ వాళ్ళతో మమేకంగా ఉంటే నాకు ఎవరూ లేరు అన్న భావన అనేది మనకి రాదు, నాకు కూడా ఎవరూ లేరు అనే ఒంటరితనం కూడా రాదు. ఇది పిండి కలిసిపోయి మిక్స్ అయిపోయింది. ఇది మనం ఈ చక్రాలు గిద్ద ఇవి సన్నవి పెట్టుకోవచ్చు అండి, లావుది పెట్టుకోవచ్చు. మీలో కూడా బాగా డెప్త్ ఉందండి. థ్యాంక్ యూ అండి. ఇది కొంచెం మంచిగా షేప్ చేసుకొని ఇందులో పెట్టేసుకుందాం. దీన్ని వేసేసుకోవాలి. స్నాక్స్ అంటారా మొత్తానికి? సో మంచి స్నాక్స్ అయ్యి స్నాక్స్ అనుకోవచ్చు, లేదంటే పిండి వంటలు అనుకోవచ్చు, మనం ఎలాగైనా తీసుకోవచ్చు. ఇవి మనకి నిల్వ మాత్రం ఖచ్చితంగా ఉంటాయి, ఈజీగా ఒక 1 month దాకా నిల్వ ఉంటాయి. మనకి ఇంట్లో వెన్నుండలు చేస్తాం,
కృష్ణుడికి ఇష్టమైన వెన్నుండలు, తర్వాత చక్రాలు, పుదీనా చక్రాలు, కొత్తిమీర చక్రాలు, ఇట్లా రకరకాల స్నాక్స్ ఐటమ్స్ ట్రై చేస్తూ ఉంటాం అన్నమాట. నైస్. ఇది ఆయిల్లో వేసాం, ఇది కొంచెం ఉడికి మనకి పైకి తేలినప్పుడు టర్న్ చేసుకుందాం. ఇది సో మొత్తానికి 2 సైడ్స్ బాగా ఫ్రై అవ్వాలంటే 2 సైడ్స్ ఫ్రై అవ్వాలి. ఇది సో మంచిగా రోస్ట్ అయిపోయింది, కలర్ కూడా మంచిగా వచ్చింది కదా. డిష్ అవుట్ చేసేద్దామా? దీన్ని డిష్ అవుట్ చేసేద్దాం. ఓకే. ఇది 2 వైపు మనం క్రిస్పీగా వేయించేసుకొని తీసేసుకుంటాం. ఇది కొంచెం వేడి మీద ఉంది కాబట్టి మనకి మెత్తగా ఉంటుంది, చల్లారాక మనకి కంప్లీట్ క్రిస్పీనెస్ అనేది మనకు వచ్చేస్తుంది. ఓకే. ఇది ఇలా గోల్డ్ కలర్ లో ఉంటే మనకి మంచిగా వేపు వచ్చినట్లు అనమాట. చల్ల చక్రాలు రెడీ అయిపోయాయి. టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్పండి. తప్పకుండా అండి. సో చూస్తున్నారు కదా, చల్ల చక్రాలు రెడీ అయిపోయినాయండి. సో చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. బట్ మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. చల్ల చక్రాలు తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: బియ్యపిండి, పెరుగు, ఉప్పు, కారం, నువ్వులు. చల్ల చక్రాలు తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో పెరుగు, బియ్యపిండి, ఉప్పు, కారం, నువ్వులు వేసి బాగా కలిపి చక్రాల గిద్దలతో చక్రాలు వేసి బాగా ఫ్రై అయిన తర్వాత డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, చల్ల చక్రాలు రెడీ.